కాంగ్రెస్ బీజేపీ పార్టీలను హెచ్చరించిన కరీంనగర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. కరీంనగర్లోని R&B గెస్ట్ హౌస్ లో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కరీంనగర్లో గత 4 రోజుల కింద జరిగిన దొంగతన విషయం, దీన్ని రాజకీయంగా 2 పార్టీలు వాడుకుంటున్నాయని, కరీంనగర్లో 2 పార్టీలు దాడి చేసుకోవడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. కరీంనగర్ ప్రజలకు భయభ్రాంతులకు గురి చేయడం మీకు మంచిది కాదు సూచన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అవకలు తవకలు మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఒక రాజ్యాంగమైన పదవిలో ఉండి నోటికొచ్చిన భాషను మాట్లాడడం తగదు అని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో DCC వైస్ ప్రెసిడెంట్ వైద్యుల అంజన్ కుమార్ మరియు కార్పొరేటర్స్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక దొంగతనంకు సంబంధించి ఒక రాబరీ జరిగితే 2 పార్టీలు, కౌశిక్ రెడ్డి వచ్చి ఓ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తాడు. KT రామారావు మేము గతంలో చెప్పినట్టు, గతంలో ఎన్నో సంఘటనలు జరిగితే వాళ్ళ అధికారంలో ఉంటే ఎక్కడికి రానోళ్ళు ఒక రాబరీకి సంబంధించి ఇక్కడికి వచ్చి మా ముఖ్యమంత్రి గారి మీద వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తాడు. ఈ వివాదాస్పదమైన వ్యాఖ్యలకు సంబంధించి బీజేపీ వాళ్ళు, ఈ 2 పార్టీలు కాంగ్రెస్ పాలన మీద ఏ విధంగా బురద వేయాలి, ఏ విధంగా కాంగ్రెస్ పాలనను మరి మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించాలని ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా కూడా జరుగుతూ ఉంది. KT రామారావు గత కొద్ది రోజులుగా, ఆ రోజు జైత్యాల్లో కావచ్చు, మొన్న కరీంనగర్ వచ్చినప్పుడు కావచ్చు, నిన్న వరంగల్ వచ్చినప్పుడు కావచ్చు, సిగ్గు లేకుండా ప్రభుత్వం మారితే తట్టుకోలేక, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన చూసి ఓర్వలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడేదాన్ని చెప్తా ఉన్నాం. మేము కూడా ఇంతకంటే ఎక్కువ ఇలా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం కదలకుండా నేను ఏం చేయాలనో అట్లా చేసే శక్తి మా యొక్క కాంగ్రెస్ కార్యకర్తలకు ఉంది, మాకుంది. కానీ వ్యక్తిగతమైనటువంటి దూషణలకు పాల్పడుతూ ఇదంతా ఒక పథకం ప్రకారం దీన్ని ఏ విధంగా రెచ్చగొట్టి పబ్బం గడుపుకొని డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఒక సంఘటనను ఆసరా చేసుకొని ఇదంతా కూడా ప్లాన్డ్గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి బీజేపీ, BRS 2 పార్టీలు ఆడుతున్నటువంటి నాటకమే ఈరోజు జరుగుతున్నటువంటి సంఘటనలు. మమ్మల్ని ఏ విధంగా మేము రెచ్చిపోయి BRS వాళ్ళ మీద, KTR మీద దాడి చేస్తే దాన్ని వాడుకో విధంగా, లేకపోతే బీజేపీ 2 పార్టీలు దీన్ని లబ్ధి పొందడానికి, ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఇదంతా పథకం ప్రకారం చేస్తున్నటువంటి కుట్ర స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఆయన ఇక్కడ మాట్లాడతాడు, అది అయ్యేపోదు, బీజేపీ వాళ్ళు వస్తారు. మళ్ళీ తర్వాత బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేయగానే 2 నిమిషాలలో BRS వాళ్ళు వస్తారు. ఏందా అసలు కరీంనగర్ను ఒక మంచి వాతావరణంలో ప్రజలు ఇవాళ ఇక్కడ హిందూ, ముస్లిం, సిక్ అందరు కూడా అన్నదమ్ముల్లాగా కలిసి జీవిస్తున్నటువంటి ఒక మంచి వాతావరణంలో మరి ప్రజా జీవనం కొనసాగుతూ ఉంటే ఒక్క సంఘటన, ఒక దొంగతనం సంఘటనను పట్టుకొని దాన్ని ఎటువాడి తట్టు తిప్పుకుంటా ఈ రాష్ట్రంలో వేరే సమస్యలే లేనట్టు ఈ కరీంనగర్ సంబంధించి దొంగతనం సంబంధించినట్టు ఈ 2 పార్టీలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఏ విధంగా ముఖ్యమంత్రి గారి పాలన మీద ఏదో విధమైనటువంటి డైవర్షన్ చేయాలనేటువంటి దురుద్దేశంతో ఈ 2 పార్టీలు చేస్తున్నామని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా KT రామారావును కూడా మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఇటువంటి, మేము కూడా మిమ్మల్ని దిగ్బంధం చేసి తిరగకుండా చేయొచ్చు, కానీ మీ విజ్ఞతకు వదిలేస్తాను. ఇప్పటికైనా కూడా మా రాహుల్ గాంధీ గారి మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద
వ్యక్తిగతమైనటువంటి దూషణలు ఇప్పటికైనా మానుకోమని చెప్తా ఉన్నాం. నీకు చేతనైతే నీ గతంలో నువ్వు ఏమేం చేసినావు, లేకపోతే ప్రతిపక్ష పార్టీగా ఇప్పుడు నువ్వు ఒక విలువైనటువంటి సూచనలు చేయాలి తప్ప ఈ యొక్క బాధ ఆక్రోశం తండ్రి రాజు అయితే కొడుకు రాజు కావాలి, కొడుకు తర్వాత మనవడు రాజు కావాలనేటువంటి ఇది రాచరిక పాలన కాదు, ప్రజాస్వామ్యం. నువ్వు ఇంకా రాచరికమైనటువంటి దాంట్లోకి వెళ్ళి బయటకు వస్తలేవు. కేటీ రామారావు ఆ డ్రగ్స్ ఏం చేస్తుంది, ఆయన గుర్రం మీద పోయినట్టు, ఆయనే రాజు, తండ్రి రాజు అయితే కొడుకే రాజు ఉన్నట్టు దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చే పరిస్థితి పాపం కనిపిస్తలేదు. కాబట్టి మేమేమంటున్నామంటే స్పష్టంగా ఎన్నో సందర్భంలో కేటీ రామారావు గారికి డ్రగ్స్కు సంబంధించినటువంటి మరి తీసుకున్నటువంటి పరిస్థితి, వాళ్ళతో సోపతి, వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ ఫామ్ హౌజులలో దొరికినటువంటి పరిస్థితిలో మాకు స్పష్టంగా అనుమానం కలుగుతూ ఉంది. ఈయన నిరంతరం ఆ డ్రగ్స్ మత్తులో ఉండడం వల్ల అతనికి ఏం మాట్లాడుతాడో తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉంది. దయచేసి వాళ్ళ కుటుంబ సభ్యులను కోరుతా ఉన్నాం, అతనికి ట్రీట్మెంట్ ఇప్పియండి. ఇది ఇట్నే రోగం ఎక్కువైతే ఆఖరి కుటుంబ సభ్యులను కూడా ఏం చేస్తాడో తెలియని పరిస్థితి వస్తుంది. కాబట్టి మాటకు అదుపు లేని పరిస్థితి వస్తుంది అంటే దాని వెనుక ఖచ్చితంగా ఆయన మత్తులో జోగిపోతూ ఉన్నాడు. ఆ మత్తులో ఆ ఆక్రోశం పదవి పోయింది, అధికారం పోయినటువంటి ఆక్రోశంతో ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నాడు, వ్యక్తిగతమైన దూషణలకు పాల్పడుతూ ఉన్నాడు. కాబట్టి దీని వెనుక స్పష్టంగా ఆ డ్రగ్స్ సంబంధించింది ఏదో ఆయనకు ఆ అలవాటు అనేది అది ముదిరిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మేము కోరుతా ఉన్నాం, రిహాబిలిటేషన్లో కొద్ది రోజులు ఉంచి దాని నుంచి ఆయనను తప్పించే ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్రానికి, ఎందుకంటే ఒక ప్రతిపక్ష పార్టీ హోదాలు ఉన్నారు కాబట్టి మేలు జరుగుతుంది. ఆయన వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాల్లో మేము ఎక్కడ జోక్యం చేసుకుంటాం, కానీ వ్యక్తిగతమైనటువంటి దూషణలకు పాల్పడుతుండే కాబట్టి అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. దాని వెనుక ఈ ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లాన్ని చక్కదిద్దుకోకపోతే అది అన్ని రకాలుగా ప్రమాదానికి రాబోయే రోజుల్లో పోయే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మేము కోరుతా ఉన్నాం, కొద్ది రోజులు ఆయన రిహాబిలిటేషన్ సెంటర్లో పెడితే దాని నుంచి కొద్దిగా ఉపశమనం కలిగితే ఈ వ్యక్తిగతమైన దూషణలకు అవకాశం ఉండకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి మేము వాళ్ళని కోరుతా ఉన్నాం. దానికి తోడు ఈ కౌశిక్ రెడ్డి ఒకడు మాట్లాడితే ప్రభుత్వమే లేదు, మాట్లాడితే ఏది పడుతుంది మాట్లాడుతూ ఉన్నాడు. పెద్దపిల్ల దొరికిండ్రు, లేకపోతే ధర్మపురి లాడ్జ్లో దొరికిండ్రు అంటే నువ్వే కనుక్కున్నావా పెద్దపిల్ల దొరికింది, లేకపోతే ధర్మపురి లాడ్జ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తేనే కదా, ఈయన పోయి కనుక్కుంటే తెలవలే కదా. పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయందే వాళ్ళు ఎక్కడ పోయినరు, ఏడ తిరుగుతాండ్రు, ఎక్కడికి వెళ్ళిపోయినరు, ఏ బైక్లో పోయినరు, ఏ రూట్లో పోయినరు అట్టుగానే తెలిసిందా? అదంతా పోలీసు వ్యవస్థ పనిచేయందే తెలిసిందా? లేకపోతే ఈయనకు సంబంధించిన ఇంకోటి పోయి కనుక్కుంటేనే తెలిసిందా? అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయి. మళ్ళీ ఏం ప్రోగ్రెస్ లేదు, ఏం లేదు. అరే మేము పదే పదే చెప్తా ఉన్నాం, మన మంత్రి గారు కూడా చెప్పినారు, నడి రోడ్డు మీద కత్తులతో నరికినప్పుడు ఏడవైనవా నువ్వు నీ పాలనలా? ఎన్ని రాబరీలు జరిగినప్పుడు ఏడవైనాయి? అసలు ఆయన నీ అంతా గేట్లలోకి వెళ్ళి ఎన్నడూ బయటకు వెళ్ళలేదు కదా. అరే ఎట్లా పడితే అట్లా ఏది పడుతుంది మాట్లాడి మళ్ళీ ఈయన వ్యక్తిగతమైన దూషణలు మీ దేవ ఏ పార్టీ అనే కానీ బండి సంజయ్ గారి మీద కూడా వ్యక్తిగతమైన దూషణలు మేము ఖండిస్తా ఉన్నాం. ఇలా వ్యక్తిగత దూషణ చేస్తాడు, ఆయన దీన్ని వాడుకోవాలని చూస్తాడు. ఇదేం తమాషా ఇది? ఈయన ఎందుకు మాట్లాడాలి? ఈయన మాట్లాడిందని ఖండించడం పోయి ఈయన దాడి చేస్తారు, ఆయన దాడి చేస్తారు. ఈ కరీంనగర్కు సంబంధించి ప్రజల యొక్క నిత్య జీవితంలో జరుగుతున్నటువంటి ప్రజల యొక్క మరి మంచి వాతావరణాన్ని ఖరాబు చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు, ఖబర్దారని చెప్తా ఉన్నాం. ఏమని జాగిరాయడా? నువ్వెందుకు మాట్లాడాలి? దానికి నువ్వాడు దాడి చేయాలి? ఏంది అసలు? ఒక బాధ్యత గల పదవులలో ఉన్నోళ్ళు బాధ్యత గల సూచనలు సలహాలు చేయాలి. కానీ వ్యక్తిగతమైన మాటలు మాట్లాడుతాడు, ఇంకోటి వచ్చి దాడి చేస్తాడు. అసలు నువ్వు మాట్లాడు తప్పు, దాడి చేసాడు తప్పు. దాన్ని మళ్ళీ ఖండించడానికి ఇంకోటి వచ్చి మళ్ళీ ప్రతి దాడి చేస్తాడు. ఏం తమాషా కరీంనగర్లో ఏం జరిగిందని ఇది అందరూ చేస్తాను.
రాష్ట్రంలో దేశంలో అనేక సంఘటనలు దొంగలు ఎక్కడ ఎక్కడ వీలైతే అదను చూసి చేసే కార్యక్రమం దొంగతనాలు జరుగుతూ ఉంటాయి, రాబరీస్ జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం వాడిని ఎట్లా పట్టుకోవాలి, ఏం చేయాలో దానికి ఒక వ్యవస్థ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. పదే 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 ఇక ప్రపంచంలో ఎక్కడ జరిగింది ఇక్కడ జరిగినట్టు ఇలా పోలీస్ వ్యవస్థ మీద మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, అది తమాషా అయిపోయింది. ఏం పని లేకపోతే ఇంట్లో కూర్చొని గోళ్ళు గిలుకుంటూ కూర్చోండి, అంతేగాని తెల్లారు లేస్తే ఈ పని తప్ప ఇంకో పని పెట్టుకోకుండా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం, ఒకరి మీద ఒకటి అంతా మళ్ళీ రెండు పార్టీలు మళ్ళీ ఒకటే సాటుకు చీకటి అయిందంటే ఇదంతా కూడా డైవర్ట్ పాలిటిక్స్ చేయడం, డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఏదో ఏదో జరిగిపోయినట్టు ఇద్దరు కలిసి చేయడం, మళ్ళీ చీకటి ఒప్పందాలు మళ్ళీ బరాబరే ఉంటాయి. మళ్ళీ బీజేపీ వాళ్ళకు బీఆర్ఎస్ వాడు చేతులు లేవడతాడు. ఎడవైనా కౌశిక్ రెడ్డి మరి ఆ రోజు వచ్చేందుకు ఒక లొల్లి పెట్టలే, నీ పార్టీ వాడు చేతులు లేవడతావు అంటే బీజేపీకి మరొక ఆప్షన్. అప్పుడు ఇవాళ బాగా మాట్లాడుతున్నావు, నీతిలో కేవలం నువ్వు ఆడ మీడియా అటెన్షన్ చేయడానికే నీతులు పనిచేస్తే. మొన్ననే కోఆప్షన్ అప్పుడు బీఆర్ఎస్లు చేతులు లేవటాడు, అరే ఎట్లా చేతులు లేవటం నువ్వు బీజేపీకి ఎందుకు మాట్లాడలే, ఇలా బాగా మాట్లాడతాడు. సిగ్గుండాలి కొంచెమన్నా, అవసరం వచ్చినప్పుడు ఇద్దరు కలుస్తారు. 10 ఏళ్ళు నీ ప్రతి బిల్లులో బీజేపీ తోటి సపోర్ట్ చేస్తావు, పార్లమెంట్లో ఏ బిల్లు పాస్ కావాలన్నా బీఆర్ఎస్ చేతుల్లో పడుతుంది. మేయర్ ఎలక్షన్ అప్పుడు సపోర్ట్ చేస్తారు భారత. ఇవాళ వచ్చి ఇక పెద్ద ఏదో కొట్లాడుకున్నట్టు తన్నుకున్నట్టు, ఈయనేదో కనుక్కున్నట్టు, దాన్ని ఆయన ఏదో ఇంకో చేసినట్టు, ఆయన గుండు మీద ఆయన ఎంటుకల మీద ఇదానే మాట్లాడు. కేటీ రామారావు పోయి అక్కడ మా రేవంత్ రెడ్డి గారు ఇట్లున్నాడు అట్లున్నాడు అని మాట్లాడతాడు. జగిత్యాల నిన్న పోయి వరంగల్ ఏది పడుతుంది మాట్లాడతాడు కేటీ రామారావు. అరే మేము మాట్లాడు స్టార్ట్ చేస్తే, మేము మీ మీద మచ్చలు వెతుకుడు స్టార్ట్ చేస్తే మీరు తట్టుకుంటారా అని అడుగుతా ఉన్నాం. మీ కడుపుని కింద కాలు నుంచి గోటి నుంచి నెత్తి దాకా మీకు ఎన్ని మచ్చలు ఉన్నాయా? మిస్టర్ కేసీఆర్, కేటీ రామారావు, మీ పార్టీకి సంబంధించిన అందరూ మేము మచ్చలు ఎత్తుకుడు స్టార్ట్ చేస్తే మీరు బతుకుతారా అడుగుతాను. అది విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఎన్నడూ కూడా మీ వంకలు, మీ మచ్చలు, మీ పుట్టుమచ్చలు మేము వెతుకుతలేం. కాంగ్రెస్ పార్టీ అట్లాంటి పరిస్థితి చేయదు. ఒక బాధ్యత గలటువంటి పదవులు ఉన్నప్పుడు విలువైన సూచనలు కావచ్చు, లేకపోతే గతంలో మేము చేసింది ఈ విధంగా చేసినాం ఇది బాగుంటుంది ఇట్లా చేస్తా అనేటువంటి సూచనలు సలహాలు ఇవ్వాలి, కానీ ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత దూషణలు చేయడం. మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ కేరళ ఎన్నికలు కావచ్చు, ఈ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నువ్వు అరిసేపెట్టి ఆపు తాగుతుందా అని మా కౌశిక్ రెడ్డి లేకపోతే కేటీ రామారావు? సూర్యకిరణాలు ఈ కేటీ రామారావు అనే అరిసేయో లేకపోతే కౌశిక్ రెడ్డి అనేటైనా అరిసేయ పెడితే ఆగది, గుర్తుపెట్టుకోరు. సూర్యకిరణాలు ఆపడం అరిసేయతో ఎట్లనో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆపడం మీ తరం కాదు. ఇక మీరు బంద్ చేసుకోండి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోకపోతే గిట్ల రోడ్ల మీద కొట్లాడు ఉండదు. పిచ్చి పిచ్చి తమాషాలు బంద్ చేయకపోతే కాంగ్రెస్ కార్యకర్త కన్నెర్ర చేస్తే బిడ్డ ఒక్క అడుగు కూడా ముందుకేయలేరు, ఒక్క అడుగు కూడా ముందుకేయలేరు. కానీ మేము ఈ దేశంలో అత్యంత మరి ప్రజాదరణ కలిగినట్టు మా ముఖ్యమంత్రి గారితో పాటు ఈ దేశానికి దిక్సూచి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, ఒక సిన్సియర్ కార్యకర్తలుగా మేము ఇప్పటికి కూడా ఓపిక పడుతూ ఉన్నాం. ఇప్పటికైనా కేటీ రామారావు నీ యొక్క వ్యక్తిగత దూషణలు మానుకోకపోతే మీ కుటుంబ సభ్యులకు ఇప్పటికి సూచన చేస్తూ ఉన్నాం. మేమే తీసుకుపోయి నిన్న ఎక్కడైనా రిహాబ్ సెంటర్లో పడేసి నీకు ట్రీట్మెంట్ చేపిస్తాం, లేకపోతే ఈ రాష్ట్రానికి నువ్వు ప్రమాదకరంగా మారినవని చెప్తాం. కరీంనగర్ను మీరు ఈ విధంగా ప్రతి దానికి మొన్నటిదాకా డంప్ యార్డు సమస్య మీద ఏం పని లేదు, నెల రోజులు డంప్ యార్డు మీద పెట్టుకొని కూర్చున్నాడు కౌశిక్ రెడ్డి. అది ఏమైంది, ఏం కాలే, ఇంకా అసలు దాని మీద ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు, దానివల్ల అసలు ఏం ప్రమాదం అవుతుందో లేదు.
అది అసలు అక్కడ గ్రౌండింగ్ అయ్యే పరిస్థితికి ఇంకా ఇక్కడ కూడా రాలే. కొన్ని నెలలో దాన్ని ఎలా తీసుకున్నాడు, ఇప్పుడు మళ్ళీ దీని దుకాణం మొదలు పెట్టుకున్నాడు. ఈ ప్రభుత్వం దేన్ని ఏ విధంగా ఛేదించాలి, జరిగిన దాన్ని ఈయనేదో కొత్తగా కనిపెట్టినట్టు 2 కాగితాలు ఎవరో కాంప్లైంట్ ఇచ్చి, అరే 100 కాంప్లైంట్లు ఇచ్చారు ఆయన ఈ విధంగా హుజురాబాద్లకు. అట్లా అంటే 100 కాంప్లైంట్లు అవన్నీ మేము బయట పెడతానమ్మా? పెద్ద గన్ కల్చర్ వచ్చింది, ఏమో జరిగిపోయింది కరీంనగర్లో, ఏమో జరిగిపోయింది అంటే ఏం చేయాలనుకుంటున్నావు రాష్ట్రంలో? కరీంనగర్ గురించి నువ్వు మంచి చేస్తాను, చెడు చేస్తారా మీరు? అనేక సంఘటనలు జరిగినప్పుడు ఆ జిల్లాలను ఇంత పెద్ద ఎత్తున దాన్ని ఏదో ప్రమాదం జరిపోయినప్పుడు ఎన్నడన్నా చేసిన పరిస్థితి ఉందా? ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఒక సిపి గారు కాదు, పైకెళ్ళి ఈ పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఇటువంటి దాన్ని ఏ విధంగా ఛేదించాలో దానికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా లీకేజ్ చేస్తే వాడు నిందితుడు అలర్ట్ అవుతాడు. కాబట్టి ఏం జరుగుతుందో చెప్పలేకపోతా ఉన్నాడు. అది నిఘా, దానికి సంబంధించినటువంటి ఎట్లా దొరకవటాలని చేస్తారు. ఖచ్చితంగా ఒక్కరోజు కాదు జరిగేది, నిరంతర ప్రక్రియ పోలీస్ వాళ్ళు చేసి. సంఘటన జరిగినప్పుడు అదును చూసి చేసిన సంఘటనలో వాడు ఎట్లా దొరికించుకోవాలనేది దానికి సంబంధించినటువంటి ఒక సీక్రెట్ ఏజెన్సీ నడుస్తూ ఉంటుంది. ఏం అన్నిగా నీకు చెప్పకపోతే ఏమో తెలియనట్టు. మళ్ళొకసారి అడుగుతున్నావు, ధర్మపురిలో లాడ్జ్లో 2 రోజులు ఉన్న సంగతి పోలీసు వాళ్ళు అనుకుంటే తెలిసిందా, లేదు నువ్వే కనుకుంటే తెలిసిందా? ధర్మపురిలో ఎట్లా ఉంటారు అని అడుగుతాడు. ఇంకొకసారి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఒక ఎలక్ట్ అయినవు నువ్వు, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం మనం పోవాలి. కానీ రోడ్డు మీద మాట్లాడినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకో బిడ్డ, ఖబర్దార్ అని చెప్తా ఉన్నాం. మీ డ్రామాలు బంద్ చేయండి ఫస్ట్. నువ్వేదో అనుడు, ఇంకో వచ్చి దాడి చేసుడు, మళ్ళీ దానికి ప్రతిఫలం, ఇవన్నీ బంద్ చేసి ఒక బాధ్యత గల పదవులు ఉన్న వాళ్ళు బాధ్యతగా మెదలాలి. లేకపోతే మేము ఏ విధంగా మీకు ట్రీట్మెంట్ ఇవ్వాలి? పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.